పిట్ట కొంచెం కూతగనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ప్రతిభను ప్రదర్శించడానికి వయసుతో పని లేదని నిరూపించింది 5 ఏళ్ల చిన్నారి. 10 నిమిషాల్లో 100కు పైగా చెక్మేట్ తో తనలోని అద్భుతమైన చెస్ ప్రతిభను ప్రదర్శించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో చోటు సంపాదించి అందరితో ఔరా అనిపించింది. హైదరాబాద్ కు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన మనవరాలు ఇషానీలోని చెస్ ప్రతిభను గుర్తించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో పజిల్స్ ను ఈజీగా క్రాక్ చేయడం గమనించారు. దీంతో ఇషానీకి చెస్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. అప్పటి నుంచి చెస్ లో దూసుకుపోతుంది ఆ చిన్నారి. ఆమె టాలెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మీ ప్రతి మాట కూడా మేము ఒక 48 సెకండ్స్ ఈ రోజు వెయిట్ చేసింది, కానీ అలాంటి పజిల్ తన ప్రాక్టీస్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందన్నారు మంత్రి కొండా సురేఖ. ఇషానీలో ప్రతిభను గుర్తించి చెస్ కోచింగ్ ఇప్పించిన పేరెంట్స్ ను అభినందించారు. ఇక 11 నెలల ట్రైనింగ్ తోనే ఇంత పెద్ద ఘనత సాధిస్తుందని అనుకోలేదన్నారు ఇషానీ కుటుంబ సభ్యులు. పాప పేరు ఇషానీ చకిలం, 5 years old. సో రాయ్ చెస్ అకాడమీ రాజశేఖర్ రెడ్డి సార్ దగ్గర ఆల్మోస్ట్ 11 months నుంచి నేర్చుకుంటోంది. సార్ ఎంకరేజ్మెంట్ కానీ కిడ్స్తో డీల్ చేసే విధంగా కానీ జస్ట్ టాప్ నాచ్ అని చెప్పచ్చు. ఇషానికి లాజికల్ పజిల్స్ సాల్వ్ చేయడం అంటే 3 years 2.5 years నుంచి చాలా ఇంట్రెస్ట్. అదే ఉద్దేశంలో ఎంజాయ్ చేస్తుందేమో అని మేము ట్రయల్ లాగా సార్ దగ్గర క్లాస్ మామూలుగా స్టార్ట్ చేశాము. సార్ ఇషానీ ఇంట్రెస్ట్ ఎంతూజియాజం రికగ్నైజ్ చేసి ఇషానీ చెస్ క్లాస్ అంటే చాలా ఎంజాయ్ చేసేలాగా చేశారు. So and then we are very happy that Ishani could solve more than 100 checkmate in 1 puzzles today, and I'm very happy and proud of her. మామూలుగా చిన్న పిల్లలు మాట్లాడడానికే సిగ్గుపడతారు. అటువంటిది ఇంతమందిలో తను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్, కొంత ఒక అమ్మాయి పాప ఏడ్చినా కూడా డైవర్ట్ అవుతుందేమో అని చూశాను. బట్ తను ఏమైనా బోర్డు మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఒకటొకటిగా చాలా సునాయాసంగా మూవ్ చేసుకుంటూ వెళ్ళడం అది ఏదైతే ఉందో చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఇటువంటి పిల్లలను మనం స్కూల్లో ఏమైనా చదవడం అని చెప్పి చాలామంది పేరెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళలో ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, ఎస్ఏ రైటింగ్లో కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇట్లా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. కాబట్టి నాకు ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడగలను, ఈ విధంగా పబ్లిక్లోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే, వాళ్ళల్లో ఉన్న కళను బయటికి తీసి సపోర్ట్ చేస్తే అంత బాగా వాళ్ళు ముందుకు రాణించగలుగుతారు. దానికి మళ్ళీ తల్లిదండ్రులు ప్లస్ ఫ్యామిలీ ప్రోత్సాహంతో పాటు ఇట్లాంటి గురువులు కూడా యాడ్ అయితే ఈరోజు మనం లండన్కి వెళ్ళిపోయాం అందరం కూడా కలిసి. కాబట్టి ఇషా, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇంకా ఇటువంటి రికార్డ్స్ ఇంకా బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళాలని నిన్ను ఆశీర్వదిస్తూ, మరి నీ రికార్డులో నన్ను కూడా ఒక మెంబర్గా ఇక్కడ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.